ఓం లక్ష్మీదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి రేపే మార్గశిర మాసం 2వ గురువారం అండి. ఈ రోజున మనం పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏంటి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంకా మార్గశిర లక్ష్మీ వారం యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఇంకా ముఖ్యంగా ఈ గురువారాల్లో ప్రత్యేకంగా పాటించవలసిన నియమాలు ఏంటి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు అత్యంత ప్రత్యేకమైనవండి. మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీ పూజ కొన్ని నియమాలు పాటించి ఆచరిస్తే ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ మాసంలో వచ్చే మొదటి గురువారం నుండి 5 గురువారాలు ఆ తల్లిని నియమనిష్టలతో కొలిచిన వారికి కోరిన వరాలను ప్రసాదిస్తుంది కనక మహాలక్ష్మి. మనకి ఆల్రెడీ మొదటి గురువారం అయితే అయిపోయిందండి. ఇంకా ఈ వ్రతం గురించి తెలియని వారు ఉంటే ఇప్పుడైనా ఈ వ్రతం అయితే ప్రారంభించవచ్చండి. ముందుగా ఈ మార్గశిర 2వ లక్ష్మీ వారం ఏ రోజున వచ్చిందో నేను ఇప్పుడే తెలియజేస్తాండి. ఈ మార్గశిర 2వ వారం వచ్చి 2025 సంవత్సరం డిసెంబర్ 4వ తేదీ అనగా రేపే అండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఈరోజు పౌర్ణమి అండి. పౌర్ణమి అంటే ఆ లక్ష్మీ అమ్మవారికి ఇంకా ప్రీతికరము. ఇంకా మార్గశిర లక్ష్మీ గురువారం రెండూ కలిసి వచ్చిందండి, చాలా విశేషమైంది. ఇంకా ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చి మీరు కుదిరితే బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోండి. లేకపోతే ఉదయం 7 గంటల నుండి 7 గంటల 31 నిమిషాల నుండి 9 గంటల 52 నిమిషాల లోపు అయితే మన పూజ అయితే ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఈ సమయం కూడా కుదరలేదు అనుకునే వాళ్ళు ఉదయం 10 గంటల 40 నిమిషాల నుండి 12 గంటల లోపు అయితే మన పూజ అనేది ప్రారంభించుకొని నిర్వహించుకోవచ్చు అండి. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4 గంటల 32 నిమిషాల నుండి 6 గంటల 56 నిమిషాల లోపు మనం పూజ అయితే ప్రారంభించుకొని స్టార్ట్ చేయవచ్చండి. ఇంకా ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా సమర్పించాల్సిన నైవేద్యం వచ్చి అట్లు, తిమ్మనము. ఇంకా ఈ వ్రతం ఎలా ఆచరించాలంటే ముందుగా పొద్దున నిద్రలేచి తలార స్నానం చేసి ఇంటి గుమ్మం దగ్గర చక్కగా ముగ్గు అనేది వేసుకోవాలండి. ఈ రోజున తలకి షాంపూతో తల స్నానం అనేది చేయకూడదు. ముందు రోజే షాంపూతో తల స్నానం అనేది చేసి తర్వాత రోజు ఓన్లీ వాటర్తో స్నానం అనేది చేయాలండి. మనం పూజ నిర్వహించుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని ఒక పీఠం పైన అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని వాటిపైన ఒక క్లాత్ అనేది వేసుకొని తర్వాత వాటిపైన 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకొని అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోవాలండి. మీరు ఒకవేళ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోలేకపోయినా మీరు పూజా మందిరంలోనైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ పూజ అనేది ఉదయం వేళల్లో చేసుకోవచ్చు, సాయంత్రం వేళల్లో చేసుకోవచ్చు అండి. కానీ మీరు పూజ అయ్యేంత వరకు ఉపవాసం అనేది ఉండాలి. ఇంకా తలకి నూనె అనేది రాయకూడదు, తల దువ్వడం అనేది చేయకూడదండి. మీ దగ్గర విగ్రహం ఉన్న విగ్రహం అయినా పెట్టుకోవచ్చండి. మనం సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోలేని వాళ్ళు పూజా మందిరంలోనే లక్ష్మీ అమ్మవారి దగ్గర ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. ఎవరైతే సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే గురువారం, శుక్రవారం 2 రోజులు పూజ చేసి గురువారం ఏమో ఉదయం సాయంత్రం పూజ చేసి శుక్రవారం రోజు ఉదయం వేళల్లో పూజ చేసి మళ్ళీ శనివారం రోజు పూజా పీఠాన్ని కదపాలి. ఒకవేళ మేము అన్ని రోజులు ఉంచుకోలేము అనుకునే వాళ్ళు గురువారం రోజునే ఉదయం వేళల్లో సాయంత్రం వేళల్లో పూజ చేసుకొని అమ్మవారి పూజా పీఠం అయితే కదిలిపించవచ్చండి. మనం ఏ పూజ చేయాలనుకున్నా ముందుగా గణపతికి పూజ అయితే చేయాలి. గణపతికి పూజ చేసి గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అనేది సమర్పించాలి. తర్వాత మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేయాలండి. ఇంకా మీ దగ్గర కామాక్షి అమ్మవారి దీపం ఉన్న కామాక్షి అమ్మవారి దీపం అయినా పూజలో పెట్టుకోవచ్చు. మీ దగ్గర వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు ఉన్నా అవి కూడా పూజలో అయినా పెట్టుకోవచ్చు అండి. మీ దగ్గర లక్ష్మీ ఫోటో లేకపోయినా లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉన్నా అదొక్కటైనా పెట్టుకొని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మనం ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మనకు ఉన్న అన్ని ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. మనం శ్రావణ మాసంలో ఎలాగైతే లక్ష్మీ అమ్మవారికి నిష్ఠగా పూజ అయితే చేసుకుంటున్నామో అలాగే మార్గశిర మాసంలో గురువారాల్లో ఆ తల్లికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అన్ని ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి, అన్ని కష్టాలు అనేది తొలగిపోతాయండి. నేను ఇక్కడ పౌర్ణమి వచ్చింది కాబట్టి నేను ఇక్కడ క్షీరదీపాన్ని అయితే వెలిగించుకుంటున్నాను. ఈ క్షీరదీపాన్ని మనం శుక్రవారం రోజుల్లో వెలిగించవచ్చండి. లేదా లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేసుకునే రోజైనా ఈ క్షీరదీపాన్ని అయితే వెలిగించవచ్చండి. ఎందుకంటే ఆ లక్ష్మీ అమ్మవారు పాల సముద్రం నుండి ఆవిర్భవించారు కాబట్టి మనం ఇలా క్షీరదీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. మన ఇంట్లో మానసికంగా ప్రశాంతత అయితే ఉంటుందండి.
మానసిక సమస్యలు అనేది దూరం అవ్వడానికి, ఇంకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి ఈ క్షీరదీపాన్ని అయితే వెలిగిస్తారు. లక్ష్మీ అమ్మవారికి ఎప్పుడైతే విశేషంగా మనం ఈ పూజ అయితే చేసుకుంటామో ఆ రోజుల్లో మనం ఈ మార్గశిర మాసంలో కానివ్వండి, శుక్రవారంలో కానివ్వండి, ఇంకా శ్రావణ శుక్రవారాల్లో కానివ్వండి, ఈ ఈ ప్రతి నెల వచ్చే పౌర్ణమి తిథుల్లో కానివ్వండి ఈ క్షీరదీపాన్ని అయితే వెలిగించవచ్చు. ఈ క్షీరదీపాన్ని వెలిగించుకోవడానికి ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి. ఆ ప్లేట్ని చక్కగా గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని వాటిపైన 3 గుప్పెల బియ్యం అనేది వేసుకోవాలి. బియ్యం ప్లేస్లో వడ్లు అవి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే బియ్యం అయితే వేసుకుంటున్నాను. వాటిపైన పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒక గిన్నె అయితే తీసుకోవాలంటే ఒక బౌల్ లాంటిది, అది రాగిది కానీ ఇత్తడిది కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే తీసుకోండి. నేను ఇక్కడైతే ఒకటి వెండిదైతే గిన్నె అయితే తీసుకున్నాండి. వాటిపైన మనం పాలైతే పోయాలి, పచ్చి పాలనైతే పోయాలండి. ఇలా పాలనేది పోసుకున్న తర్వాత వాటిపైన కొంచెం ఆవు నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకొని మనం తమలపాకు అనేది తీసుకోవాలండి. ఒక 2 తమలపాకులు తీసుకొని వాటి మధ్యలో హోల్ అనేది పెట్టి 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా అయితే హోల్ లోపలైతే పెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర తమలపాకులతో అలా చేయలేమనుకుంటే మన మార్కెట్లో జల ఒత్తులు అనేది దొరుకుతాయండి. అవైనా తెచ్చుకొని వాటితో అయినా మనం ఈ దీపం అయితే వెలిగించవచ్చు. ఇంకా మనకి విశేషమండి, ఈసారి పౌర్ణమి కలిసి వచ్చింది, ఇంకా గురువారము అమ్మవారికి ప్రీతికరమైన రోజు. ఈ 2 కలిసి వచ్చిన వేళ ఆ లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి. విశేషమైన ఫలితాలు ఉంటాయండి. ఎలాంటి ధనానికి ఆర్థిక ఇబ్బందులు అనేది ఉండవు. ఇంకా నా దగ్గర శంకు చక్రాలు ఉంటే అవి కూడా నేను ఈసారి పూజలు అయితే పెట్టుకున్నా అండి. ఒకవేళ మీ దగ్గర శంకు చక్రాలు లేకపోయినా మనం నార్మల్గా అమ్మవారి చిత్రపటం ఒక్కటి పెట్టుకున్నా కానీ మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. మీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా అమ్మవారికి ఓన్లీ అమ్మవారికి చక్కగా పూలతో మీ దగ్గర ఉన్న పూలతో అలంకరించుకొని ఊరికి దీపం వెలిగించుకొని మీరు ప్రత్యేకమైన నైవేద్యాలు చేయలేకపోయినా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా కానీ ఆ తల్లి ఆనందపడతారు. మనస్ఫూర్తిగా మనం ఏది చేసినా కానీ ఆ తల్లి సంతోషపడతారండి. మీ దగ్గర ఉన్న వాటితోనే మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చు. కానీ మనం ఈ నియమాలు అయితే పాటించాలండి. అంటే తల దువ్వడం కానివ్వండి, తలకు ఆయిల్ రాసుకోవడం కానివ్వండి, ఉపవాసం అనేది ఉండాలి. ఈ నియమాలు అయితే మనం తప్పనిసరిగా పాటించాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనం తమలపాకు మీద ఇలా హోల్ అయితే పెట్టుకొని మనం ఒత్తులైతే పెట్టుకోవచ్చండి. ఈ దీపం అనేది ఒత్తి అనేది మునగకుండా ఆయిల్లో చాలాసేపు అనేది ఈ దీపం అయితే వెలుగుతుందండి. ఈ నెలలో వచ్చే గురువారంలో మహాలక్ష్మికి పూజిస్తే అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయని పరాహ మహర్షి నారదుడికి చెప్పినట్లు మన పురాణాలు అయితే ఉందండి. అమ్మవారికి మనం భక్తి శ్రద్ధలతో మనం ఈ పూజ చేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బందులు అనేది లేకుండా ఆ తల్లి అయితే చేస్తుంది. మీరు మొదటి వారం ఈ వ్రతం అయితే చేసుకోలేకపోతే ఇప్పటి నుండైనా మనం ఈ వ్రతం అయితే ప్రారంభించుకోవచ్చండి. ఒకవేళ మీరు ఈ 5 వారాలు చేయలేమనుకునే వాళ్ళు కనీసం 1 వారమైనా ఈ మార్గశిర మాసంలో ఆ తల్లికి పూజ అయితే చేసుకోండి. ఇలా దీపం అంతా వెలిగించుకున్న తర్వాత దీపాన్ని చక్కగా దీపం దగ్గర కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఇంకా పూలనేది సమర్పించి దీపాలకి నమస్కారం అనేది చేసుకోవాలండి. ఇంకా మనం తర్వాత అమ్మవారి అష్టోత్తరము, కనకదార స్తోత్రం పారాయణ చేస్తా, శ్రీ స్తోత్రం పారాయణ చేస్తా, అమ్మవారికి అక్షింతలతో కానివ్వండి, పూలతో కానివ్వండి, లేదా కుంకుమతో కానీ అర్చన అయితే పూజ అయితే చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీరు ఇవేమీ చదవడం రాలేదనుకోండి, ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనుకున్న చాలు. ఒకవేళ ఇది కూడా చదవడం లేదు అనుకునే వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకున్న చాలండి. ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మనం పూజ అయితే చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర అమ్మవారి పాదాలుంటే ఆ పాదాలైనా పూజలో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ రోజున ద్వారబంధం దగ్గర అమ్మవారి పాదాలు వేసుకుంటాం. అమ్మవారికి స్వాగతం పలుకుతా అంటే అమ్మవారికి మన ఇంట్లో అడుగు పెడుతున్నట్టు ఈ పాదాలు అయితే వేసుకుంటారు గడప దగ్గర. మీకు తోచిన వాటిలో మీ దగ్గర ఉన్న వాటిలో మీరు ఎంతలో చేసుకోగలిగితే అంతలోనే ఈ పూజ అయితే చేసుకోండి.
ఇంకా జుట్టు చిక్కు తీయడం అలాంటివి చేయకూడదండి. ఇంకా సూర్యోదయము సూర్యాస్తమయ సమయంలో నిద్రపోవడం అనేది చేయకూడదండి. భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అయితే ఆచరించాలి. ఇంకా ఈ వ్రతం అంతా అయిపోయిన తర్వాత అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకొని వ్రత కథ అయితే చదువుకోవాలండి. ఈ వ్రత కథ ఏమిటో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఒకవేళ కావాల్సిన వాళ్ళు ఒకసారి చూడండి. ఈ వ్రత కథ కావాల్సిన వాళ్ళు తర్వాత వ్రతకథ చదువుకున్న తర్వాత కొన్ని అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర అమ్మవారి దగ్గర వేసి కొన్ని అక్షింతలను మన తలపై వేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రతి వారం కూడా ఈ పూజ అయితే చేసుకోవాలండి. ఓకే అండి, మీకు ఇంకేమన్నా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పెట్టే ప్రసాదాల్లో నూనె అనేది వాడకూడదండి.